ఈ రెసిపీని 10 years బ్యాక్ నుంచి చూస్తున్నాను. కొరియన్ చీజీ హాట్ డాగ్ అంట. చాలా రోజుల నుంచి ట్రై చేద్దాము అనుకున్నాను గానీ ఇప్పుడు కుదిరింది. బయట చాలా క్రిస్పీగా, లోపలేమో సాఫ్ట్ గా చాలా చాలా బాగుంది. కానీ నేను ఒక మిస్టేక్ చేయడం వల్ల అనుకున్నది అనుకున్నట్టుగా రాలేదు. ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే కనుక ఏ మిస్టేక్ చేయకూడదు అన్నది నేను లాస్ట్ వరకు చూస్తే చెప్పాను. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందు వాటర్ తీసుకుని ఇందులో చికెన్ లెగ్ పీసెస్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. వేరే బౌల్ లోకి పొటాటోస్ ని ఉడకబెట్టుకుని తీసుకుని ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసుకుని చికెన్ కున్న మీట్ అంతా తీసేసుకుని ఇలా అన్ని కూడా మిక్సీ జార్ లో వేసుకుని దాంట్లోకి కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా, మిరియాల పౌడర్ ని వేసుకుని బాగా మిక్సీ చేసుకోవాలి. సరే ఇలా సాఫ్ట్ గా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత తీసుకుని అందులో కొద్దిగా కారం వేసుకుని పక్కన పెట్టుకోవాలి. కోడిగుడ్డుని బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్ మిక్సీ చేసిన ముద్దను తీసుకుని అందులో కొద్దిగా చీజ్ పెట్టుకుని ఈ లెగ్ పీస్ బోన్ కూడా పెట్టి బాగా ఇలా చూపిస్తున్న విధంగా ఫిల్ చేయాలి. తర్వాత మిశ్రమంలో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో కూడా ఇలా డిప్ చేసి పక్కన పెట్టుకుని ఆయిల్ లో మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే క్రిస్పీ హాట్ డాగ్ రెడీ అయిపోతుంది. దీంట్లో పెరి మసాలాని జల్లుకుని తింటే బాగుంటుంది. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే లోపల ఫిల్లింగ్ చేసిన మొజరెల్లా చీజ్ వాడాలి. నేను స్లైస్ చీజ్ వాడాను, అందుకే సాగలేదు. టేస్ట్ అంతా బాగా వచ్చింది కానీ అది మాత్రమే డిఫరెన్స్ వచ్చింది. మీరు కనుక ట్రై చేస్తే మొజరెల్లా వాడండి.